నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్ కి స్వాగతం. నేను రవీంద్ర. కూటమి ప్రభుత్వ ఉద్యోగులతో చర్చలు జరపడానికి మొత్తానికైతే ఒక అంగీకారాన్ని తెలిపింది. చాలా కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారనే చెప్పాలి. కూటమి అధికారంలోకి వచ్చి 15 నెలలు గడిచింది. ఈ 15 నెలల నుంచి ఉద్యోగులు గాని, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు గాని మమ్మల్ని కాస్త చూడండి మహాప్రభు, మా బాధలు అర్థం చేసుకోండి, ప్రభుత్వానికి మేము ఎంతో సపోర్ట్ చేస్తున్నాం, అయినప్పటికీ మీరు మా పట్ల దయ చూపించట్లేదు అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఒక్క మంత్రిని కలిశారు, ఉప ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రికి కూడా కలిశారు. లాస్ట్కి సార్ మీరిచ్చినటువంటి మాట, మీరు చేసినటువంటి ప్రామిస్ ఏదైతే ఉందో దానినే మేము అడుగుతున్నాం. ఎన్నికలకు ముందు మీరిచ్చినటువంటి ఒక మాట ఉంది, మేము అధికారంలోకి రాగానే వెంటనే ఐఆర్ ప్రకటిస్తాం, మెరుగైనటువంటి పిఆర్సీ ఇస్తాం, పెండింగ్లో ఉన్నటువంటి డిఏలు క్లియర్ చేస్తాం, అలాగే మెడికల్ రియంబర్స్మెంట్కి సంబంధించి, ఉద్యోగ భద్రతకు సంబంధించి, మహిళా ఉద్యోగుల భద్రతకు సంబంధించి ఎన్నో చెప్పారు. కానీ ఒక్కటి కూడా అమలు చేసినటువంటి దాఖలాలు లేవు. సో ఇలాంటి సందర్భంలో గత కొంతకాలం నుంచి ఉద్యోగులు కావచ్చు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు కావచ్చు, వారు చేస్తున్నటువంటి శాంతియుత పోరాటం కానీ, ఉద్యమం కానీ ఎక్కడా కూడా విధులు బహిష్కరించలేదు. నల్ల బ్యాడ్జీలు పెట్టుకొని విధులకు వెళ్ళినటువంటి సందర్భాలు ఉన్నాయి, కానీ ప్రభుత్వంపై ఎలాంటి ఒత్తిడి తీసుకురాలేదు. కానీ ఇప్పుడు టైం దాటిపోతుంది. ఏదైతే ఉద్యోగుల నుంచి వస్తున్నటువంటి ఫోర్స్ కావచ్చు, ఒత్తిడి కావచ్చు, అలాగే ఎందుకనంటే కూటమిని గెలిపించండి, మేము అధికారంలోకి రాగానే ఇదిగో మీకు ఇది చేస్తాం, అది చేస్తాం అని చెప్పినటువంటి ఇదే పెద్దలు మరి ఎందుకు మా విషయంలో ఇలా నిర్లక్ష్య ధోరణి కనబరుస్తున్నారు అనే ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి సందర్భంలో సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్ తరపున కూడా మేము ఉద్యోగుల సమస్యలను, వారు పడుతున్నటువంటి ఆవేదన కానీ, ఆందోళన కానీ అన్నిటినీ ఈ ప్రభుత్వానికి తెలియజేసే ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. న్యూస్ ద్వారా కానీ, ఎనాలిసిస్ ద్వారా కానీ, రకరకాల కార్యక్రమాల ద్వారా కానీ. మరి ఇటువంటి క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమం ముఖ్యమని చెప్తున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం ఎందుకు ఆ రకమైనటువంటి ఆలోచన చేయలేదు? వారితో మాట్లాడితే వారి సమస్యలు తెలుసుకొని వారికి కనీసం మనం మంచి చేయాలి. ఓట్ల కోసం మనం అభ్యర్థించాం, కానీ ఈ రోజున అధికారంలోకి వచ్చిన తర్వాత వారు కనీసం మాట్లాడాలి మీతో అని ఒక ప్రతిపాదన పంపించినప్పటికీ దాన్ని పరిగణలోకి తీసుకోలేదు. అది మరింత బాధాకరం. పక్క రాష్ట్రం తెలంగాణలో కాంగ్రెస్ ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీలను ప్రభుత్వ ఉద్యోగుల అంశానికి సంబంధించి ప్రతిదీ కూడా నెరవేర్చారు అధికారంలోకి రాగానే. మరి ఆంధ్రప్రదేశ్లో ఆ పరిస్థితి లేదు. ఆర్థిక భారం ఉండొచ్చు, కానీ కనీసం వారికి ఇచ్చినటువంటి మాట కానీ దేన్ని కూడా నెరవేర్చలేదు, నిలబెట్టుకోలేదు. ఇంకా మరికొద్ది రోజుల్లోనే మేము రోడ్డు ఎక్కుతున్నాం, మా సమస్యలపై మేమే పోరాటం చేసుకుంటామని చెప్పి ఉద్యోగులంతా సంఘటితమయ్యారు. ఐక్య కార్యాచరణ అనేది ప్రకటించబోతున్నారు త్వరలోనే. ఈ విషయం తెలుసుకున్నటువంటి కూటమి ప్రభుత్వం ఎట్టకేలకు స్పందించింది. ఇప్పటికైనా మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు కూటమి ప్రభుత్వానికి, ముఖ్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి. ఎందుకనంటే వారి సమస్యలపై మేము చర్చిస్తాం, వెంటనే ఉద్యోగుల సమస్యలపై ఒక కమిటీ, మంత్రుల కమిటీ వేశారు తాజాగా. దానికి సంబంధించి పయ్యావుల కేశవ్, అలాగే నాదెండ్ల మనోహర్, అట్లాగే సత్యకుమార్ యాదవ్, ఈ ముగ్గురు మంత్రులతో పాటు సిఎస్ విజయానంద్, ఆయన కూడా శనివారం ఉదయం వారికి ఆహ్వానం కూడా పంపించారు. ఒక కీలకమైనటువంటి భేటీ జరగబోతుంది. ఒక సహృదయమైనటువంటి వాతావరణంలో చర్చలు జరగాలని, వారు ఏవైతే న్యాయమైనటువంటి డిమాండ్స్ ఉన్నాయో అది కూడా కూటమి ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి ప్రామిస్లే. ఎక్కడ కూడా మాకు అది కావాలి, ఇది కావాలని కోరడం లేదు. ముఖ్యంగా మెరుగైన పిఆర్సీ, అలాగే పిఆర్సీ అమలు చేయట్లేదు కాబట్టి మధ్యంతర భృతి అనేది ఇవ్వాలి, అదొకటి. డిఏలు పెండింగ్లో ఉన్నటువంటి వాటిని విడుదల చేయాలని, మెడికల్ రియంబర్స్మెంట్కి సంబంధించి కానీ, ముఖ్యంగా ఈహెచ్ఎస్ కానీ, అట్లాగే కొన్ని అంశాలకు సంబంధించి ప్రాధాన్యత క్రమంలో మీరు అమలు చేయండి. ఒకేసారి మేము అడగట్లా. ఎందుకనంటే రాష్ట్రంపై ఆర్థిక భారం పడటం అనేది నిజమే, మేము అర్థం చేసుకుంటాం. మీరు కూడా మమ్మల్ని అర్థం చేసుకొని మా బాధలు కానీ, మా కుటుంబానికి సంబంధించినటువంటి అవసరాలు తీర్చుకోవడానికి మాకు రావాల్సినటువంటి వాటిని మీరు నెరవేర్చండి.
అని చెప్పి ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. మొత్తానికైతే నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కొద్దిసేపటి క్రితం ఆదేశాలు జారీ చేయటం, దానికి సంబంధించి ఒక కమిటీ వేయటం ఒక శుభ పరిణామమే. కూటమి ప్రభుత్వం వారితో సంప్రదింపులు చర్చలు జరిపి ఒక ఏదైతే ఆందోళన, వ్యతిరేకత, అసంతృప్తి ఉందో ఉద్యోగుల్లో దాన్ని పూడ్చుకోవాలి. ఎందుకంటే ప్రభుత్వానికి ఉద్యోగుల సహకారం, ఎందుకంటే ప్రభుత్వానికి ఉద్యోగులు సహకరిస్తున్నారు. మరి ఇటువంటి సందర్భంలో వారి పాత్ర ఎంతో కీలకం కాబట్టి రాష్ట్ర అభివృద్ధిలో కానీ పరిపాలనాపరమైనటువంటి అంశాలకు సంబంధించి ఉద్యోగుల పాత్ర ముఖ్యం కాబట్టి వారి డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రాధాన్యత క్రమంలో నెరవేర్చడానికి, తీర్చడానికి కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉండాలనేది మేము కోరుకుంటున్నాం. ఖచ్చితంగా శనివారం జరిగేటువంటి ఈ యొక్క చర్చల్లో సఫలం కావాలి, సక్సెస్ కావాలి. కాబట్టి కూటమి ప్రభుత్వానికి సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్ తరపున కూడా మేము విన్నవించుకుంటున్నాం. ఈ టాపిక్ పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.